వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వినోదాలు. మా చార్ధామ్ యాత్రలో మొదటి 2 రోజులు హరిద్వార్లో స్టే చేశాక 3వ రోజు హరిద్వార్ నుండి బార్కోట్ అనే గ్రామానికి అయితే బయలుదేరాం. హరిద్వార్ నుండి రిషికేష్కి వెళ్ళే దారిలో శ్రీ సత్యనారాయణ మందిరం ఉంది. ఇక్కడైతే ఆగి స్వామిని దర్శించుకున్నాం. ఈ సత్యనారాయణ మందిరం 500 సంవత్సరాల పురాతనమైన సిద్ధపీఠంగా చెబుతున్నారు. ఈ మందిరం చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్గా చెబుతారు. చాలామంది భక్తులు ఇక్కడి నుండి తమ చార్ధామ్ యాత్రను మొదలు పెడతారు. ఈ గుడిలో ఒక శివలింగం కూడా ఉంది. గంటేశ్వర్ మహాదేవ్గా చెబుతున్నారు. ఇక ఇదొచ్చి అమ్మవారి గుడి. ఇక్కడ రాశారు, చూశారుగా, 500 సంవత్సరాల క్రితం నాటి సిద్ధపీఠం శ్రీ సత్యనారాయణ మందిరం. ఇప్పుడు సత్యనారాయణ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం. గర్భగుడిలో స్వామి అమ్మవారితో కొలువై ఉంటారు. ఇక్కడ పురోహితులు మన చేతికి ఒక తాడును అయితే కడతారు. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళకి అది రక్షగా ఉంటుందని భావిస్తారు. లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వారు. ఇక్కడ పురోహితులు అక్షంతులు కుంకుమ కలిపిన బొట్టు అయితే మా అందరికీ పెట్టారు. ఇది అక్కడ ఆచారం అనుకుంటాం. ఇక్కడ నుండి తిరిగి మా ప్రయాణం అయితే మొదలైంది. జోరుగా వర్షం అయితే పడుతూనే ఉంది. చూసారుగా గంగా నది ఎంత అందంగా ఉందో. చార్ధామ్ యాత్రలో మా ఈ 3వ రోజు అంతా ప్రయాణంతోనే సరిపోయింది. ఆ ముందు వెళ్తున్న బస్సులో కూడా మా గ్రూప్ యాత్రికులే. మా గ్రూప్కి ఒక పెద్ద బస్సు, ఒక మినీ వ్యాన్ అయితే అలాట్ చేశారు. మేమందరం అయితే మినీ వ్యాన్లో అయితే ప్రయాణం చేశాం. చూడండి, ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్రదేశం అది. ఇలా దారి పొడుగున ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉంటాయి. మనకి ఇవి చాలానే కనిపిస్తాయి. కొంచెం దూరం ప్రయాణం చేశాక మధ్యాహ్నం ఒక హోటల్ దగ్గర అయితే భోజనాలకైతే ఆగాము. ఆ చిన్న హోటల్ ఎదురుగా ఒక పెద్ద జలపాతం అయితే ఉంది. అందరం సరదాగా అక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుని చాలా ఎంజాయ్ చేసాం. వీడియోస్ తీసుకుంటున్నాను నేను, పైనుంచి ఏ రాయొచ్చు నీరు పడుతుందని భయమైందనే ఉంది అక్కడ. ఈ చిన్ని హోటల్ దగ్గర భోజనాలకి అయితే ఆగాము. మమ్మల్ని తీసుకెళ్ళిన గ్రూప్ హెడ్ అయితే భోజనాలు వండించేసి మాతో పాటు తీసుకొస్తారు. ఇలా దారిలో ఎక్కడైనా చిన్న చిన్న హోటల్స్ కనిపిస్తే అక్కడ ఆగి వారికి ఎంతో కొంత ఇచ్చి అక్కడ మనతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని అయితే మాకు పెడతారు. జలపాతానికి ఇంత దగ్గరగా భోజనం చేస్తే చాలా ఆనందంగా అనిపించింది.
భోజనాలు అయ్యాక తిరిగి మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. జలపాతాలు, నదుల పరవళ్ళు, కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో ప్రయాణం నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపించింది. మేఘాలు చూశారుగా, వాటి మధ్య నుండి ప్రయాణం. కొన్ని కొండలు దాటాక ఒక చిన్న గ్రామం అయితే కనిపించింది. కొండలు దాటుతూ ఉంటే అలా మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అయితే కనిపిస్తాయి. ఒకదానికి అసలు సంబంధమే ఉండదు. కొండల్లో పచ్చని పంట పొలాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. నిజంగా ప్రకృతికి దగ్గరగా ఈ ప్రయాణం కొండల మధ్యలో ఇలా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. చివరికి మేము రావాల్సిన బార్కోట్ అయితే వచ్చేసాం. ఉదయం బయలుదేరితే మా హోటల్కి చేరుకోవడానికి సాయంత్రం 6:30 అయింది. తర్వాతి వీడియోలో యమునోత్రి విశేషాలు అయితే చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.